వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ జూలై 18వ తేదీ తిరుపతిలో ఒక ప్రకటన చేయబోతున్నారు. రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయబోతున్నారు అంటూ రీసెంట్గా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. దానికి తోడు కొన్ని కోట్ల రూపాయలతోటి సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నాడని కూడా ఒక విరివిగా ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్టీఆర్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో దానితో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి నిన్న ఒక అధికారిక ప్రకటన వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ అయినటువంటి కృష్ణ యాదవ్ కూడా ఈ ఎన్టీఆర్ సంబంధించి ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో జూనియర్ ఎన్టీఆర్ ఈ జూలై 18వ తేదీ తిరుపతి ఈవెంట్కి సంబంధించి అదంతా కూడా అందులో ఏమాత్రం వాస్తవం లేదు. జూనియర్ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆయన పేరు వాడుకొని జనాల దగ్గర నుంచి పబ్లిక్ నుంచి ఫండ్స్ వసూలు చేయటం మాత్రం దాన్ని మేము ఉపేక్షించము అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. సో ఒకసారి ఎన్టీఆర్ సంబంధించి వీళ్ళు పెట్టినటువంటి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇది నిన్న వచ్చినటువంటి ప్రకటన. ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్టుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నది ఏమంటే ఎన్టీఆర్ గారికి కానీ ఆయన కార్యాలయానికి కానీ ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటన చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారము లేదు అని చెప్పి ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దు అని వాళ్ళు మనవి చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. దీనితో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతాయని ఆశిస్తున్నామని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అలాగే సంప్రదాయ మీడియా, డిజిటల్, సోషల్ మీడియా వేదికలు ఎన్టీఆర్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రకటనని జారీ చేశారు. సో అంటే ఎన్టీఆర్ పేరుతోటి పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే భారీగా సోషల్ మీడియాలో వచ్చింది. సో ఇంతకీ ఈ ఎన్టీఆర్ ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మన దగ్గర ఉంది. ఈ ఎన్టీఆర్ అనేది జూనియర్ ఎన్టీఆర్ పేరు, అలాగే ఆయన ఇమేజ్ను వాడుకుంటూ నడుస్తున్న ఒక స్వతంత్ర అనధికారిక అభిమాన సేవా సంస్థ. అంటే ఈ ఎన్టీఆర్ సంస్థకి ఎన్టీఆర్ అఫీషియల్ గుర్తింపు అనేది లేదు, దాని వాళ్ళు గుర్తించలేదని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ ఎన్టీఆర్ సంస్థని స్థాపించింది, దాని వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తి సాయి రూప్ అనేటువంటి అతను తనను తాను ఎన్టీఆర్ కరడుగట్టిన అభిమానిగా చెప్పుకుంటూ ఈ అసోసియేషన్ని నడుపుతున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ సంస్థకు సంబంధించి ఎన్టీఆర్ సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశాలు, దాని తరపున జరుగుతున్నటువంటి ప్రచారం ఎలా ఉందంటే ఊరువాడ అనేటువంటి ఒక క్యాంపైన్ని వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్ కూడా పెట్టారు దీనికి సంబంధించి. NTR.org అనేది ఈ సంస్థ తాలూకు వెబ్సైట్. దాదాపు 25,000 మంది వాలంటీర్ల నెట్వర్క్ని ఈ ఎన్టీఆర్ తరపున ఏర్పాటు చేసుకున్నట్లు కూడా
వీళ్ళు ప్రకటించుకున్నారు. సో వీళ్ళు 100 కోట్ల రూపాయల ఒక సేవా యజ్ఞాన్ని తలపెట్టారు. దాని కింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదలకు ఉచిత భోజనాలు అంటే ఎన్టీఆర్ మీల్ అనే పేరుతో, ప్రభుత్వ పాఠశాలలకి పుస్తకాల పంపిణీ, ఇలాంటి సామాజిక సేవల కోసం 100 కోట్ల బడ్జెట్ తోటి ఊరువాడ అనేటువంటి ఒక పెద్ద చారిటీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది. అంటే 100 కోట్ల విరాళాలని అది సేకరించబోతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇప్పటికే కొంత సేకరించారో, ఎంత సేకరించారు ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రవేశానికి సంబంధించినటువంటి ఊహాగానాలని కూడా ఈ రా ఎన్టీఆర్ సంస్థ నుంచే బలంగా వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. జూలై 18వ తేదీన తిరుపతిలోని తాజ్ హోటల్లో భారీ ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం లేదా కొత్త పార్టీ గురించి ఒక సంచలన ప్రకటన చేయబోతున్నారంటూ ఈ సంస్థ తరపున భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే ఇప్పుడు వివాదాన్ని సృష్టించింది. దీంతోటే జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసు స్పందించి ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఆ ప్రకటనని జారీ చేసింది. రా ఎన్టీఆర్ తోటి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి తెలియజేయటమే కాకుండా ఈ నిధుల వసూళ్ల మీద ఏదైతే రా ఎన్టీఆర్ 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పేసి ఒకటి వాళ్ళు ప్లాన్ చేశారో దానికి సంబంధించి ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్కి అందింది. జూనియర్ ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన ఇమేజ్తో 100 కోట్లు వసూలు చేస్తున్నారంటూ అధికారిక ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి, అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ అయినటువంటి కృష్ణ యాదవ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ ప్రతిష్టను దెబ్బతీయటానికి దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందనేటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సో మొత్తంగా చూస్తే ఈ రా ఎన్టీఆర్ అనేది సామాజిక సేవ పేరుతోటి జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయటంతో వివాదంలో చిక్కుకుందని చెప్పాలి. అంటే వాళ్ళు ఏదైనా వేరే రకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నంతసేపు ఎవరికి పెద్ద అభ్యంతరం లేదు. దానివల్ల మంచే జరుగుతుంది, జనాలకి మంచి జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్ కూడా పేరు వస్తుంది జనంలో. కానీ ఎప్పుడైతే ఆయనకి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నించారో అప్పుడే ఈ రా ఎన్టీఆర్ అలాగే సాయిరపు వివాదంలో చిక్కుకున్నారని చెప్పేసి తెలుస్తోంది. సో ఎన్టీఆర్ ఆఫీసు దీనిపై క్లారిటీ ఇవ్వడంతో రా ఎన్టీఆర్ అనేటువంటి గ్రూప్కి జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, ఇది అన్అఫిషియల్ ఇండిపెండెంట్ ఫ్యాన్స్ గ్రూప్ అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, మరి ఏదైతే కృష్ణ యాదవ్ తిరుపతి ఎస్పీకి ఈ రా ఎన్టీఆర్ సంస్థ మీద అలాగే సాయిరూప్ మీద ఫిర్యాదు చేశారో దాని తదుపరి విచారణ మరి పోలీసులు ఎలాంటి విచారణ జరుపుతారు, ఏం చేస్తారు, రా ఎన్టీఆర్ ఆ గ్రూపు మరి ఏమవుతుంది, వాళ్ళు తలపెట్టినటువంటి 100 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఏదైతే ఒక సామాజిక సేవా యజ్ఞాన్ని తలపెట్టామని చెప్పేసి చెప్పుకుంటున్నారో మరి అది వివాద రహితంగా మరి తన కార్యకలాపాలను కొనసాగించేటువంటి అవకాశం మున్ముందు ఉంటుందా, లేకపోతే మరి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో పడుతుందా, సాయి రూప్ ఏం చేస్తాడు, రా ఎన్టీఆర్ గ్రూప్ ఏమవుతుంది, లెట్ us వెయిట్ అండ్